నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జయహో బీసీ ఆత్మీయ సదస్సు సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీర ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున బీసీ సోదరులు పాల్గొని భారీ ర్యాలీతో యువ నాయకుల దామచర్ల సత్య, కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామికి ఘన స్వాగతం పలికారు. బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అదేవిధంగా రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు అందించబోయే హామీలను వివరిస్తూ బీసీ డిక్లరేషన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామారావు, టీడీపీ సీనియర్ బీసీ నాయకులు బీద రవిచంద్ర, కూటమి నేతలు పాల్గొన్నారు. అధ్యక్ష వహించిన రాజా గారికి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నోసాన్ బాలాజీ గారికి, అదేవిధంగా మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి కూడా మన బీసీలకు మరి ఈనాడు విద్యార్థులు ప్రతి విషయంలోనూ ట్యాక్సీలు పెంచుకుంటూ పోతూ నిత్యావసర రేపు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు గానే అవకాశం 2019లో మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, కళ్ళకబుర్లు మాటలు చెప్పి బీసీలు ఓటర్లను కొల్లగొట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి బీసీల మీదే నడుచుకుంటూ బీసీలని చంపిస్తూ బీసీలని అనేక రకాలైన ఇబ్బందులు పెడుతూ వాళ్ళని ఆర్థికంగా కుంగదీస్తూ రాజకీయంగా ఎదగకుండా పదవులు ఇస్తూ ఆ పదవుల్లో సీట్లు ఇవ్వడానికి కూర్చోడానికి కూడా కుర్చీలు లేకుండా వాళ్ళని అవమానపరుస్తూ మాయమాటలు చెప్పి బీసీల పేరు చెప్పుకొని వచ్చిన ఆ జగన్మోహన్ రెడ్డికి మనం బీసీలు అని చెప్పుకుంటున్నాం కదా, మన చరిత్ర ఏంటి, అసలు మనకి బీసీలుగా గుర్తించింది ఎవరు, మన రాజ్యాధికారం వైపు నడిపించింది ఎవరు, ఏ పార్టీ అని మీరందరూ గుర్తించుకొని ఈ సూపర్ 6తో పాటు ప్రతి బీసీ కూడా ఒక సిక్సర్ కొట్టి జగన్ని ఈ రాష్ట్రాల నుంచి బయటికి పంపించాలని మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బీసీలతో పెట్టుకున్నాడు. బీసీలను ఆదరించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, బీసీలకు వెన్నెముక తెలుగుదేశం పార్టీ. అటువంటి బీసీలకి రాజ్యాంగ పదవుల్లో కల్పించింది తెలుగుదేశం పార్టీ, గౌరవించింది. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించి చాలామంది బీసీలని పదవులకి కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని నిర్దాక్షిణ్యంగా 24% కుదించింది వాస్తవం కాదని పడుతూ ఉన్నా. ఈరోజు బీసీలకి ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చిన, ఆదరణ వాళ్ళకి సబ్సిడీ లోన్లు ఇచ్చిన అది తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో చేతి వృత్తుల వాళ్ళకి రజకులకు ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్ మిషన్లు, గౌడాస్కి కళ్ళు దింపేదానికి మిషన్లు, చెట్ల మీద హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఫిషర్మెన్స్కి, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 35 కేజీలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం 4,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మత్స్యకార భరోసా 10,000 పెంచి ఆటో ఉందని, నీకు పెన్షన్ వస్తుందని రకరకాల కుంటి సాకులు పెట్టి తగ్గించింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు
2700 మంది బీసీల మీద దాడులు చేశారు. ఈరోజు అమర్నాథ్ గౌడ్ అనే ఆ వ్యక్తిని పెట్రోల్ చంపిన కారణం ఈ ప్రభుత్వమే. చిన్నగంజాలో పద్మ అనేటువంటి మత్స్యకార యువతిని మానసికంగా వేధించి వివస్త్రం చేసినందుకు ఆవిడ ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. ఇన్ని విధాలుగా బీసీల మీద దాడులు, అత్యాచారాలు చేస్తున్నందుకే బీసీల రక్షణ చట్టానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కొండేపి నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ చూద్దాం, 2009 నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను. 9, 14, 19, 24 అటువైపు ప్రతిసారి నాకు కొత్త అభ్యర్థి వస్తున్నాడు. నేను స్థానికంగా ఉన్నవాడిని, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని. స్థానికేతరులను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎంపీగా శేషాచలం అడవుల నుంచి నల్లమల అడవుల కోసం వలస వచ్చాడు. అక్కడ ఎర్రచందనం దోపిడీ చేశాడు, ఇక్కడ ఎర్రచందనం దోపిడీ కోసం వచ్చాడు. అటువంటి మాఫియా డాన్ కావాలా? స్థానికంగా ఒంగోలులో అందుబాటులో ఉన్నటువంటి సేవాగుణం కలిగినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి కావాలా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రామచర్ల కుటుంబం తరఫున పూర్తి అండగా నేను బరిలో ఉన్నటువంటి విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే స్థానికంగా మనం అభివృద్ధిని చేసాం, సంక్షేమాన్ని చేసాం. ఇప్పుడు ఎక్కడ నిలిచిపోయిందో ఈసారి మళ్ళీ ఎక్కడ కొనసాగించాలనేది ఒక ప్రణాళికతో మనం ముందుకు పోతా ఉన్నాం. రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, బీసీలందరూ కూడా బీసీలకు న్యాయం జరగాలని, బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు రావాలన్నా, బీసీ కాలనీల అభివృద్ధి జరగాలన్నా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ గెలిపించమని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని కూడా తెలియజేస్తూ, ఈ రోజున ఉప్పు రైతులు ఉన్నారు మన ప్రాంతాల్లో. లోకేష్ గారు పాదయాత్రలో చెప్పారు, ఉప్పు రైతులను కూడా ఆదుకోవడానికి రేపు మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ప్రకటన చేయబోతుందని చెప్పేసి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ ఉప్పు రైతులకు కూడా ఈ విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, ఆక్వా పరిశ్రమ కూడా సబ్సిడీలు ఇచ్చింది, కరెంటు సబ్సిడీ తెలుగుదేశం ఇస్తే దాన్ని మళ్ళీ పెంచింది జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటూ, ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ధన్యవాదాలు సార్. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు కానీ, అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే బీసీలకి అభివృద్ధి జరిగిందన్నా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది కూడా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల పార్టీ అనేవాళ్ళు. అలాంటి బీసీలకి 34% రిజర్వేషన్ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పెట్టింది మన తెలుగుదేశం పార్టీ. కొండేపి నియోజకవర్గం అంటే ఒక ప్రశాంతమైన నియోజకవర్గం. కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఆనందంగా ఉండే నియోజకవర్గం మన కొండేపి నియోజకవర్గం. ఈ 5 సంవత్సరాల్లో మన కార్యకర్తల పైన కానీ ఈ కొండేపి నియోజకవర్గంలో ఎంత అరాచకమైన పాలన మీరు చూశారో ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఆయన 94లో ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టి ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన వ్యక్తి కూడా మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. అంత మహానుభావుడు ఈ నియోజకవర్గంలో ఈరోజు ఈ ఫిషర్మ్యాన్ కాలనీలు అయితే దీనికి ఆ రోజు మన సర్పంచ్ శేఖర్ గారే చెప్పారు ఉదాహరణ. ఇక్కడ ఆ బ్రిడ్జి ఎప్పటి నుంచో కట్టకపోతే ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ బ్రిడ్జి శాంక్షన్ చేపించి అది కట్టించడం వల్ల సునామీలో ఎంతమంది ప్రాణాలు మనం కాపాడుకోగలిగామో మీకు అర్థమవుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఎందుకంటే మన యువకులు చదువుకున్న యువకులకి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చే దాఖలు లేవు. ఈరోజు అనేక రంగాల్లో బీసీలు వెనుకబడిపోతూ ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు గౌరవం ఇచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఉదాహరణకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ కులానికి చెందినవాడు. అలాగే ఈరోజు మన జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. కాబట్టి బీసీలకు ఎప్పుడు వెన్నంటుండి వాళ్ళ యొక్క అభ్యుదయ మార్గాలకి వాళ్ళ అభివృద్ధిని కూడా తోడుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా,
రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గంలో స్వామి గారికి మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మన ఎమ్మెల్యే స్వామి గారికి మంచి మెజార్టీతో గెలిపించాలి. అలాగే ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఈ రాష్ట్రం పరిస్థితి చూసి అలాగే మనకు తోడుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రం పక్కనున్న తెలంగాణతో కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎంత వెనకబడిందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది మన నియోజకవర్గం నుంచి కూడా వలసలు వెళ్తూ ఉన్నారు. చాలామంది హైదరాబాదుల్లో ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేకపోవటం వల్ల, ఉపాధి అవకాశాలు లేకపోవటం వల్ల చాలామంది మన నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. మొన్నే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా మన నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు తప్పకుండా ఈ ప్రకాశం జిల్లాలో ఒక ఫార్మా హబ్ తీసుకొని వస్తానని మనకందరికీ చెప్పడం జరిగింది. నేను ఏ కష్టం వచ్చినా మీ వెనకాల నేను ఉంటా. మీరు నిండు మనసుతోటి దామచర్ల కుటుంబాన్ని, అలాగే ఎమ్మెల్యే స్వామి గారిని, ఎంపీగా మాగుంట సుబ్రహ్మణ్య శ్రీనివాసరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ తర్వాత బలహీన వర్గాలకు చట్టసభల్లో మొట్టమొదటిగా అవకాశం కల్పించింది. అంటే మనకు రాజ్యాంగంలో అవకాశం ఉంటేనే బీసీలకి, అదే ఎస్సీ ఎస్టీలకి అయితే చట్టంలో ఉంది కాబట్టి రాజ్యాంగంగా ఆ రోజు అంబేద్కర్ గారు ఒక కృషి చేశారు కాబట్టి ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడానికి అవకాశం ఉంది. అలాగే బీసీలకు అలాంటి రక్షణ లేదు. లేకపోయినప్పటికీ మొట్టమొదటిగా బీసీలకు అవకాశం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా బడుగు బలహీన వర్గ అవకాశాలు ఇస్తూ వచ్చారు. మరి ఆ రోజు చట్టసభల్లో అవకాశాలు లేవు కాబట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 20% ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు దాన్ని 34% పెంచి చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకు అండగా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరలా 24% కుదించారు. ఎవడైనా అభివృద్ధి రోజు రోజుకు పెరగాలి తప్ప అభివృద్ధిని తగ్గించడం, ఇచ్చిన అవకాశాలు ఒమ్ము చేయటం కాదు. కార్పొరేషన్లు పెట్టారు, కార్పొరేషన్ ద్వారా ఎవరికి లోన్లు ఇచ్చే సందర్భం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఆవశ్యకత. బలహీన వర్గాలకు అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే మనకి ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి మన డాక్టర్ స్వామి గారిని ఎన్నికలు బీసీలు ఎంతో నష్టపోయారు. ఒక విధంగా కాదు, అటు ఆర్థికంగా నష్టపోయారు, ఇటు రాజకీయంగా నష్టపోయారు, ఇటు సామాజికంగా నష్టపోయారు, అనేక విధాలుగా నష్టపోయారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అందరూ చెప్పారు, పెద్దలంతా కూడా బీసీల సంక్షేమం కానీ బీసీల నాయకత్వం కానీ పుట్టింది తెలుగుదేశం పార్టీలో. అది కూడా మనందరికీ తెలుసు. మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితోనే బీసీల నాయకత్వం ఎదిగిన మాట మనందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీతో విడదీయలేంది. ఎవరు ఎన్ని చెప్పినా తెలుగుదేశం పార్టీయే బీసీలు, బీసీలే తెలుగుదేశం పార్టీ. ఈరోజు చూసినట్టయితే ఈ ప్రభుత్వంలో ఒక 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాటిని ఒక ఉచ్చ విగ్రహాలుగా మార్చిన అసమర్థ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎక్కడైనా ఒక పైసా నిధులు ఆ కార్పొరేషన్స్కి వచ్చాయని చెప్పి మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఈరోజు చూసాం, ఆ ఒక్క కార్యక్రమం తప్పితే, ఒక 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం తప్పితే ఒక బీసీలకి చేసిన ఒక కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలో లేదు. ఇక తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పీరియడ్లో కానీ, మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీ సప్లాన్లో 37,000 కోట్లు ఖర్చు చేసిన ఒకే ఒక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఈ రోజును చూస్తే బీసీ సప్లాన్ని మూలన పడేశారు. బీసీలకి, బీసీ బిడ్డలకున్న ఏదైతే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిలో 24% చేసి బీసీ బిడ్డల గొంతు నొక్కారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇక మూడవది అతి ముఖ్యమైన కార్యక్రమం బీసీల సంక్షేమంలో తెలుగుదేశం పార్టీలు అమలు చేసిన 30 సంక్షేమ పథకాలు. అది విదేశీ విద్య పోయింది, ఆదరణ పథకం పోయింది, ఒక రుణ సౌకర్యం పోయింది, అన్నీ పోయాయి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పోయాయి, స్టడీ సర్కిల్స్ పోయాయి, అన్నీ పోయాయి. ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు. బీసీలకు ఏదైతే 34% రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని పునరుద్ధరిస్తారని మన నాయకుడు చంద్రబాబు గారు చెప్పారు. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు 30 సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని చెప్పి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా బీసీ రక్షణ చట్టాన్ని ఈ రోజున మళ్ళీ మన బీసీ సోదరులకి రక్షణ కల్పించడానికి ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా బీసీ పథకాలు ఏదైతే మనకున్నాయో, మనకి ఏదైతే రక్షణ ఉందో తెలుగుదేశం పార్టీతోటి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన బీసీ బిడ్డలందరిపై ఉంది. మన హక్కుల్ని మనం కాపాడుకోవాలంటే మనకున్న ఒకే ఒక మార్గం తెలుగుదేశం పార్టీ. అది కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. అది మనమందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక రాజధాని లేదు, ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఒక సంక్షేమం లేదు, ఒక అభివృద్ధి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన బీసీల రక్షణ కావాలి, బీసీల హక్కులు కాపాడుకోవాలి. మనకి ఏదైతే బీసీ డిక్లరేషన్లు అన్ని సామాజిక వర్గాలకి ఈ రోజున ఏదైతే సామాజిక వర్గం కోరుకుందో అన్నిటినీ కూడా బీసీ డిక్లరేషన్లో పొందుపరిచిన ఘనత తెలుగుదేశం పార్టీది. రాబోయే రోజుల్లో మనకి బంగారు భవిష్యత్తు ఉంది. వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలా. ఇక స్థానికంగా చూస్తే బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. పెద్దలు అనేక విషయాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బీసీలకు అండగా ఉండింది, ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, అనేక విషయాలు పెద్దలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ 1983లో ఏర్పడేంత వరకు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరైనా బీసీలు శాసనసభ్యులు అయ్యారా అనేది ఒక్కసారి ఆలోచించాలి. స్వాతంత్రం వచ్చాక 36 సంవత్సరాల తర్వాత నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఇద్దరికి ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశం కల్పించారు. మోదుబైన మాల్కొండయ్య గారు, చిమటా సాంబు గారు మొట్టమొదట శాసనసభ్యుడైనా పార్లమెంటు సభ్యుడైనా ఈ జిల్లాలో బలహీన వర్గాలకు చట్టసభలకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది, నందమూరి తారక రామారావు గారిది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనందరం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అది ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈనాటి జగన్మోహన్ రెడ్డి దాకా, నందమూరి తారక రామారావు గారున్నా, రాజశేఖర రెడ్డి గారున్నా, లేక చంద్రబాబు నాయుడు గారున్నా, ప్రతి పథకం, ప్రతి ప్రభుత్వం ఏదో ఒక పథకం తీసుకొస్తారు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకి పథకాలు ఎవరున్నా ఇస్తూనే ఉంటారు. కానీ మనం గమనించాల్సింది, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ పార్టీ మన వర్గాలకు అండగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఈనాడు ఉన్నటువంటి తెలంగాణ కానీ,
మన ఆంధ్రప్రదేశ్లో కానీ బలహీన వర్గాల పరిస్థితి ఏంటి? ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారైనా, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారైనా మనకేం చేశారో అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి, గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఒక్కటే 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మనకి ఏం నష్టం చేశారో గ్రామ గ్రామాన తిరిగి బలహీన వర్గాల సోదరులు తీసుకెళ్ళాలి. పథకాలు ఎన్ని రద్దు చేశారా, కొత్తగా ఏమిచ్చారా? ఒక్క పథకమైనా బలహీన వర్గాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఒక్క పథకమైనా ఇచ్చాడా? ఒక్క పథకం. 30 పథకాలు తెలుగుదేశం పార్టీ పథకాలు రద్దు చేశాడు. వాటి స్థానంలో మన కోసం, మన వర్గాల కోసం, బీసీల కోసం తెచ్చిన పథకం పేరుంటే చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. ఈరోజు 80,000 కోట్లు 5 సంవత్సరాల కాలంలో 80,000 కోట్లు బీసీ సప్లాన్ నిధులు ఈ రాష్ట్రంలో మన వర్గాలకు దక్కకుండా పోయినాయి. ఎక్కడికి పోయినాయి? ఈరోజు అనేక పథకాలు పెద్దల దువ్వారపు రామారావు గారు కానీ, బాలాజీ గారు కానీ, స్వామి గారు కానీ చెప్పారు. చెప్పుకుంటూ పోతే ఒక్క పథకాన్ని కూడా ప్రత్యేకంగా మన కోసం లేవు. ఆదరణ నుంచి అనేక పథకాలు రద్దయిపోయినాయి. రిజర్వేషన్లు, మన పథకాలు రద్దయిపోయినా మనం సమాజంలో ఏదో ఒక విధంగా బతుకుతున్నాం. ఆర్థికంగా, సామాజికంగా ఎవరు తిప్పలోలం పడుతున్నాం. మొట్టమొదటిసారి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి 34% రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? దాన్ని 24% చేశాడు. ఎన్ని పదవులు మనం కోల్పోయామో తెలుసా? 18,600 పదవులు. 18,600 మంది వార్డు మెంబర్ల నుంచి, సర్పంచుల నుంచి, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్లు, మేయర్ల పదవులు మనం కోల్పోయాం. ఈయనిచ్చేదేంది భిక్షం? 56 కార్పొరేషన్లు ఇచ్చాడంట. ఏ కార్పొరేషన్కైనా 1 లక్ష నిధులు ఇచ్చాడా? ఏ కార్పొరేషన్ చైర్మన్ అయినా కూర్చోదానికి కుర్చీ ఉందా? ఆ కులానికి 1 లక్ష, ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడో 1 లక్ష రూపాయల కులానికి ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? మన పదవులు 16,800 మంది పదవులు తొలగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 56 మందికి నేను పదవులు ఇచ్చాను. వాడికి డ్రైవర్ ఉండడు, అటెండర్ ఉండడు, కూర్చునేదానికి కుర్చీ ఉండదు, చేసేదానికి పని ఉండదు, ఇచ్చేదానికి డబ్బులు లేవు. మనకు పదవులు ఇచ్చాడంట. స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలని అణిచేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతమందికి ద్రోహం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నాడు. నేను ఈ ప్రభుత్వంలో ఉన్న సన్నాసి మంత్రుల్ని ఒక్కటే అడుగుతున్నా. తెలుగుదేశ ప్రభుత్వంలో 13 జిల్లాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే భవనాలు ఇచ్చాం. మహాత్మా జ్యోతిరావు పూలే భవనాలు 13 భవనాలు ఇచ్చాం, జిల్లాకు ఒకటి. ఒక్క జిల్లాలో అయినా మీరు పూర్తి చేశారా 5 సంవత్సరాలు? దేనికి మీకు డిప్యూటీ సీఎంలు? 4 గీక్కోనా ఈ డిప్యూటీ సీఎం పదవులు? శ్రీకాకుళం ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎం. ఆయన పోయాక ఆయన అన్న ధర్మాన ప్రసాదరావు, మళ్ళీ ఇప్పుడు ఆయన 2 మంత్రులు చేశారు. ధర్మాన ప్రసాదరావు ఈ రాష్ట్రంలోనే సీనియర్ నాయకుడు. మీ జిల్లాలో
మీ అన్నల దమ్ములు 5 ఏళ్ళు మంత్రులు ఎందుకు బీసీ భవన్ నిర్మాణం చేయలేకపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర? బొత్స సత్యనారాయణ 5 ఏళ్ళు మంత్రి, 5 ఏళ్ళు మంత్రి ఆయన ఇంట్లో ఇప్పుడు 5 టికెట్లు. విజయనగరం జిల్లాలో బీసీ భవన్ నిర్మాణం చేశారా? విశాఖపట్నం జిల్లా డిప్యూటీ సీఎం మంత్రులు 3 మంత్రులు ఎలగబెట్టారు, బీసీ భవన్ నిర్మాణం చేశారా? ఈస్ట్ గోదావరి జిల్లా నిజాయితీపరుడైనటువంటి బోస్ గారిని మంత్రిగా తీసేశారు. రాజ్యసభ ఇచ్చానన్నాడు. మళ్ళీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ బీసీ భవన్ నిర్మాణం చేయగలిగారా? 3 మంత్రులు, రాజ్యసభ సభ్యుడు. మీ జిల్లాలో బీసీ భవన్ మీరిచ్చేది కాదు, మేమిచ్చిన బీసీ భవన్ నిర్మాణం చేయలేకపోయాడు. మరొక ఆయన ఉన్నాడు వెస్ట్ గోదావరిలో, రోజు తొడగొట్టి మీసాలు తిప్పుతుంటాడు, కారుమూరు నాగేశ్వరరావు. ఆయన ఎక్కడ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి లేదు. కృష్ణా జిల్లా జోగి రమేష్ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి గేటు పట్టుకున్న దానికి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఏమైపోయింది? ఈరోజు గుంటూరు జిల్లా విడుదల రజని, ఆ జిల్లాలో ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? పక్కనే ఉన్న నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ యాదవ్ అయితే నేను నెల్లూరు నగర నడిబొడ్డున బీసీ భవన్ నిర్మాణం ప్రారంభిస్తే ఆయన చేసిన పనేంది? 3 సంవత్సరాలు మంత్రిగా ఉంటే ఆ శిలాఫలకాలు పగలగొట్టాడు. అచ్చెన్నాయుడు గారు వచ్చి ఆ నెల్లూరు నగరంలో నిర్మాణం ప్రారంభిస్తే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి బలహీన వర్గాలకు స్వాతంత్రం వచ్చాక మంత్రి పదవి వచ్చిందని పార్టీలకు అతీతంగా సంతోషించాం. చేసిన పనేందయ్యా అంటే మన శిలాఫలకం పగలగొట్టడం. కడప జిల్లా ఆమ్జద్ బాషా మైనారిటీల నుంచి డిప్యూటీ సీఎం ఆయన 5 ఏళ్ళు. మనం ఇచ్చిన మసీదులు కట్టిన పరిస్థితి లేదు, రిపేర్లకు ఇచ్చిన డబ్బులకి మసీదులు రిపేర్ చేసిన పరిస్థితి లేదు. అనంతపురం 2 మంత్రులు మారారు, శంకర్ నారాయణ గారు, ఇప్పుడు ఉషాశ్రీ చరణ్. ఏమైంది? దేనికి మీ మంత్రి పదవులు? ఒక్క మండలంలో బీసీ భవన్ నిర్మాణం చేయలే. కర్నూలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మాట్లాడుతున్నారు. బలహీన వర్గాలకి పెద్దపేట వేసాడంట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మనం ఇచ్చిన, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 13 జిల్లాల బీసీ భవన్లు ఒక్కటి పూర్తి చేయలే. 1200 మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆనాడు ఉన్నటువంటి ఎంపీలు, ఆనాడు ఉన్నటువంటి మన పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు కోరితే గ్రామాల్లో బీసీ భవన్లు ఇచ్చాం, అంబేద్కర్ భవన్లు ఇచ్చాం, జగజ్జీవన్ రామ్ భవన్లు ఇచ్చాం. ఒక్కటన్నా పూర్తి చేశారా? బలహీన వర్గాలకి ఏ విధమైన గౌరవం, ఏ విధమైనటువంటి ఆదరణ ఉందో తెలిసిపోయేదానికే మీకు ఇవన్నీ తెలియజేస్తున్నా. పథకాలు ఒకటి ఇచ్చుండొచ్చు, ఒకటి ఇవ్వకపోయి ఉండొచ్చు. మన బతుకులు ఎవరు బాగు చేస్తున్నారా, ఎవరు అణగదొక్కుతున్నారా అనేది ఒక ఆలోచన చేయాలి మనం. మన రిజర్వేషన్లు రద్దు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన పథకాలు రద్దు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన వర్గాలకి ఒక్క భవనం నిర్మాణం చేయనటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన వర్గాలని నరికి చంపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆస్తులు లాక్కున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అణగదొక్కిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు గెలిపించాలా, ఓడించాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. తెలుగుదేశం పార్టీకి గెలుపోవటములు కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం నష్టపోతుంది, 5 కోట్ల ఆంధ్రులకు అన్యాయం జరుగుతుందని అందరం మాట్లాడుతున్నాం. కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది, బలహీన వర్గాల మీద ఉంది. మన కోసం
మన బిడ్డల భవిష్యత్ కోసం, మన వర్గాల గౌరవం కోసం, ఈ సమాజంలో గౌరవంగా తలెత్తుకొని బలహీన వర్గాలు తిరగాలంటే మనకు పనిచేసే ప్రభుత్వం, మన వాళ్ళని గౌరవించే ప్రభుత్వం, మన కోసం ఆలోచించే పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలా. అందుకే ఈ వేదిక మీద నుంచి బలహీన వర్గాలను అందరినీ కోరుతున్నా, బీసీలందరం ఐక్యం కావాలా. మనల్ని అణగదొక్కిన, మన రిజర్వేషన్లు రద్దు చేసిన, మన వర్గాలను హింసిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన బాధ్యత బీసీల మీద ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం గత నెలలోనే బీసీ డిక్లరేషన్ మంగళగిరిలో చేశాం. మంగళగిరితో పోటీ పడుతూ రాష్ట్ర బీసీ డిక్లరేషన్ కార్యక్రమం లాగా ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు సత్య గారికి, స్వామి గారికి ఇదొక స్టేట్ మీటింగ్ డయాస్ లాగుంది. వెనక వంటలు కూడా బాగున్నట్టున్నాయి, గుమగుమలాడుతుంటే లేచి వెళ్తా ఉన్నారు. బిల్లా రవిచంద్ర గారు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం సార్. విడిచి వారికి కూడా కొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. లక్ష్మీధర పోట్లూరు విల్సన్ గారిని, సందీపూడి ప్రవీణ్ బాబు పార్టీలు కొంచెం వెనక నుంచోండి దయచేసి. మళ్ళీ ఒక ఇది గ్రూప్ ఫోటో దగ్గర కానీ. సిహెచ్ వెంగబాబు, పుణ్యపల్లి బాబీ, పెదకత్తుల గోపి, పేరం సురేష్, కోట్లపూడి శంకర్ గారు,